వెల్కమ్ టు స్పెషల్ ఆయిల్ నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కడప ఎంపీగా ఆల్రెడీ షర్మిల పోటీ చేయడం కూడా ఖరారైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న షర్మిల ఏపీ నుంచి ఈ రోజున ఆమె కాంగ్రెస్ వైపున పూర్తి స్థాయిలో కడప ఎంపీగా పోటీ చేసేందుకు కూడా ఆల్రెడీ టికెట్ల ఎంపికలు కూడా ప్రక్రియ పూర్తయింది. ఆమె కడప ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారు. ఈ విషయమే ఆమె అనౌన్స్ కూడా చేస్తున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత టికెట్ల అనౌన్స్మెంట్లో భాగంగా తాను కడప నుంచి అసలు ఎందుకు పోటీ చేయాల్సి వస్తోంది అనే అంశాన్ని కూడా ఆమె హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే షర్మిల కడప నుంచి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఆమె ఆల్రెడీ అధికారికంగా ఈ నిర్ణయాన్ని ఎప్పుడైతే ప్రకటించారో ఒక పీసీసీ హోదాలో ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడ్డట్టు కూడా కొన్ని పరిణామాలు అయితే అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి ఈ రోజున కడప నుంచి ఎంపీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరపున. 2014, 2019లో కూడా అవినాష్ రెడ్డి అక్కడ నుంచి ఎంపీ కావడం జరిగింది. అయితే ఈ రోజున వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చుట్టూనే ఈరోజు కడప ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కడపలో ఎన్నికలన్నీ కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం చుట్టూనే ఉండబోతున్నాయి కూడా. ఈవెన్ అటు ప్రతిపక్షాలు అధికార పార్టీల మధ్య ఇదే ఒక ప్రధాన అంశంగా కూడా మారబోతోంది. ఇక అవినాష్ రెడ్డి ఎప్పుడైతే కడప నుంచి ఎంపీ బరిలో ఉన్నారో వైఎస్ఆర్సీపీ తరపున ఇక అదే స్థాయిలో ఆయన టార్గెట్ చేసేందుకు అటు సునీత అదేవిధంగా ఇటు షర్మిల కూడా రెడీ అయినారు ఈ రోజున. బట్ రెడీ అవడమే కాదు, అధికారికంగా షర్మిల పోటీ చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. అయితే ఈ పరిణామాల తర్వాత నిన్నటి వరకు కేవలం షర్మిల ప్రకటనల వరకే పరిమితం అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో అంచనాలు వేస్తూ వచ్చారు. ఎప్పుడైతే షర్మిల అధికారికంగా ఆమె కడప నుంచి బరిలో దిగుతానంటూ ఒకవైపు ప్రకటన చేయడం కానీ, ఇక ఆమె ప్రకటనను వెల్కమ్ చేస్తూ కూటమి మద్దతు ఆమెకే ఉండేలాగా కూడా ఆ యాంగిల్లో ఈ రోజున బీటెక్ రవి లాంటి వాళ్ళు మాట్లాడతాం కానీ, సో ఈ పరిణామాలన్నీ కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్లో పడేస్తున్నాయి. అటు కూటమి మద్దతు మొత్తం కూడా షర్మిలాకే ఉండి ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ సెంటిమెంట్ విషయంలో అటు సునీత ఫ్యామిలీ లాంటి మద్దతు కూడా షర్మిలాకే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో షర్మిల పోటీ చేసినట్లయితే కాంగ్రెస్కి అంత బలం లేకపోయినా ఇతర పార్టీల మద్దతుతోని వివేకానంద మర్డర్ సెంటిమెంట్తోని ఈరోజు షర్మిల పూర్తి స్థాయి ఎన్నికల రంగంలోకి దిగబోతోంది. ఇలాంటి సిచ్యువేషన్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశమే అక్కడ హైలైట్ కాబోతోంది. అయితే ఎప్పుడైతే షర్మిల వైపు ఎంత ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుందో ఓట్ బ్యాంక్ అక్కడ స్థానికంగా, బట్ అదే స్థాయిలో అవినాష్ రెడ్డి కూడా వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంటుంది. అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షాలకు అదే స్థాయిలో టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి పోటీకి సంబంధించి పునరాలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అది కూడా అవినాష్ రెడ్డి ప్లేస్లో తన భార్య భారతీ రెడ్డిని అక్కడి నుంచి బరిలో దింపాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని కూడా చర్చ నడుస్తోంది. ఈరోజు ఇప్పటికిప్పుడే పార్టీ సీనియర్ నేతల్ని తన బాబాయ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇప్పటికే చర్చలు జరుపుతూ ఉన్నారు ఈ దిశగా అని కూడా చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే అటు సిబిఐ కూడా అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ని, వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ మీద కూడా మరోసారి ఫోకస్ పెట్టింది. ఆయన విచారించే ప్రయత్నం కూడా జరుగుతూ వస్తుంది. ఒకవైపు ఎంతో గంభీరంగా జగన్మోహన్ రెడ్డి ఆయన అభ్యర్థిగా ప్రకటించి చేతులు నిలుపుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈరోజు బట్ అదే స్థాయిలో అవినాష్ రెడ్డిని గ్రిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది సిబిఐ. దానికి తోడు మూలిగే నెక్క మీద తాటికాయ పడిన విధంగా ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కేసు అంశాన్నే ప్రచారాస్త్రంగా చేసుకొని షర్మిల బరిలోకి దిగుతూ వస్తుంది. అటు కూటమి కూడా ఈరోజు వన్ సైడెడ్గా షర్మిలకు మద్దతు పలుకుతోంది. అందుకే భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అక్కడ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి ఇంకా ఎన్నికలకు టైం ఉంది, ఇంకా నామినేషన్ పర్వానికి కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఈ మీన్ హైల్లో తన భార్య భారతిని అక్కడ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్న ప్రచారం అయితే హాట్ టాపిక్ అయింది. అందుకే ఈరోజు ఈ సమాచారంతోనే అటు షర్మిల కానీ సునీత కానీ మాటకు ముందు ఈ రోజున ఆమెను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా భారతిరెడ్డి సొంత మీడియాని కూడా హైలైట్ చేస్తూ వస్తున్నారు. భారతిరెడ్డి టార్గెట్గానే వాళ్ళిద్దరూ కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. రేపు జరగబోయే పరిణామాలను ముందుగానే ఊహించి ముందుగా సమాచారం ఉండడం కారణంగానే వాళ్ళిద్దరూ మాటకు ముందు అటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే అదే స్థాయిలో భారతిని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారన్న లీక్లు అయితే వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏదైతే క్షేత్రస్థాయి వాస్తవాలను మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ ఎప్పుడైతే షర్మిల అటువైపు నుంచి బరిలో దిగే ప్రయత్నం చేయడం, అధికారికంగా ఆమె ఎంపీ క్యాండిడేట్గా బరిలో దిగుతానంటూ సవాల్ చేయడం, అటు కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ మద్దతు కానీ ఇటు కూటమి మద్దతు కోరే ప్రయత్నం చేయడం, ఒకవైపు స్థానికంగా ఒక సాలిడ్ లీడర్గా పేరున్న బీటెక్ రవి లాంటి వాళ్ళు ఏకంగా కూటమి మద్దతు ఆమెకేనన్నట్టుగా ప్రకటన చేయడం కానీ, ఇక అటు సౌభాగ్యమని తీసుకున్నా ఇటు సునీతను తీసుకున్నా వీళ్ళిద్దరూ కూడా షర్మిలకు మద్దతు ఇస్తున్న తీరు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్లో పడేస్తున్నాయి. మరోవైపు నిన్నటిదాకా తనకు అండగా ఉంది అనుకున్న బీజేపీ ఈరోజు అటు జనసేన టీడీపీతో చేతులు కలిపున్నారు. మోడీ ఆల్రెడీ బహిరంగ సభను కూడా నిర్వహించున్నారు. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఈ క్రమంలోనే 2014 నాటి పరిణామాలే ఈసారి పునరావృతం అవుతాయన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో షర్మిలకి కూటమి మద్దతు ఉండడం ఒకవైపు
ఉన్నట్లయితే మరోవైపు సునీత సౌభాగ్యం మద్దతు ఉంటుంది. ఎలాగూ కడప జిల్లా పరిధిలో, కడప పార్లమెంటు పరిధిలోనే కాదు ఉమ్మడి కడప జిల్లాలో కూడా ఈ రోజున వివేకానంద రెడ్డి హత్య కేసు అంశం చాలా సాలిడ్ ఫ్యాక్టర్ కాబోతుంది. రేపటి ఎన్నికల్లో ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారే అవకాశం కూడా ఉంది. సో ఒక సెంటిమెంట్ కూడా ఉంది జనంలో వివేకానంద మీద. సో ఇలాంటి అందుకే మొన్న రిలీజ్ అయిన వివేకం సినిమా కూడా ఆ స్థాయిలో హిట్ అయిందంటేనే వివేకానంద రెడ్డి మీద ఏ స్థాయిలో సానుభూతి ఉంది ఆ ఫ్యామిలీ మీద కడప ప్రజలకు అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ పరిణామాలు అన్నిటి తర్వాత అసలు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతారని కూడా అందరూ అంచనాలు వేశారు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి తప్ప వేరే ఆల్టర్నేటివ్ వైఎస్ఆర్సీపీకి లేని పరిస్థితుల్లో, అవినాష్ రెడ్డి మీదే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి డిపెండ్ అయిన పరిస్థితుల్లో ఈరోజు అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. వన్స్ షర్మిల ఎప్పుడైతే అక్కడ పోటీలోకి దిగారో ఈరోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో పడ్డారు. అందుకే ఏకంగా తన భార్య భారతిని అక్కడ బరిలో దించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. గతంలో మనం చూసినట్లయితే వైఎస్ హయాంలో, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ ఆయన పీసీసీ హోదాలో లీడ్ చేసిన సమయంలో కానీ వివేకానంద రెడ్డి ఫ్యామిలీకే ఎక్కువ ప్రయారిటీ ఉండేదనేది మనకు తెలిసిందే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ రోజు వివేకానంద కాంగ్రెస్లోనే ఉండిపోయారు. ఎమ్మెల్సీ మంత్రి కూడా అయ్యారు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో. ఏకంగా విజయమ్మ మీదే బై ఎలక్షన్స్లో పోటీ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఈ క్రమంలోనే వివేకానందని పక్కన పెడుతూ వచ్చారు జగన్. ఆ తర్వాత రోజుల్లో అవినాష్ ఫ్యామిలీ ఆయనకి దగ్గరైంది, భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ. సో ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి 2014లో ఎంపీగా ఆయన టికెట్ తీసుకున్నారు, గెలవడం జరిగింది. ఈవెన్ 2019 ఎన్నికల కంటే ముందు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశంలో జగన్మోహన్ రెడ్డి చాలా అరగెంట్గా మాట్లాడుతూ వచ్చారు. ఎన్నికల కమిషన్ స్వయంగా ఆదేశించిన దీన్ని ఎక్కడ కూడా మీరు ఎన్నికల కోసం ప్రచారం కోసం వాడుకోవద్దని. బట్ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో టీడీపీని, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ తన బాబాయ్ హత్య కేసు అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కూడా సక్సెస్ అయినారు ఆ రోజున. బట్ ఈ పరిణామాల తర్వాత తను ఏదైతే తన నోటితోనే సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దంటూ కూడా ఆయన విరమించుకున్న తీరు మనకు తెలిసిందే. ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా వైఎస్ సునీత అప్పటి నుంచి కూడా తన తండ్రి మర్డర్ కేసు విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయిన వ్యక్తులందరినీ కూడా కోర్టు మెట్లు ఎక్కించే ప్రయత్నం అయితే చేశారు. అందుకే ఈరోజు ప్రతిపక్షాలు కూడా ఆ పోరాటానికి అండగా నిలుస్తూ వచ్చాయి, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ. సో ఈ పరిణామాలన్నిటి తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీరును ఆక్షేపిస్తూ సునీత అండ్ షర్మిల కూడా ఆయన వైపు నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది. ఆయన వ్యతిరేకంగానే ఎప్పటి నుంచో వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి. ఈవెన్ మొన్న ఆయన 5వ వర్ధంతి సందర్భంగా కూడా గ్రాండ్గా వాళ్ళు పులివెందుల్లో కార్యకర్తలు అందరితో కూడా ఒక మీటింగ్ కూడా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులన్నీ కూడా వివేకానంద రెడ్డి రక్తంతో తడిచిపోయాయంటూ కూడా సునీత చాలా ఉద్వేగంగా మాట్లాడారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే మా అన్నకు ఓటేయద్దంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏకంగా ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం జరిగిన ఆయన సిబిఐని స్థానిక పోలీసులతో థ్రెటన్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. ఏకంగా బీజేపీ పెద్దలతో మాట్లాడుకుని అవినాష్ని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడుకున్నారనే విమర్శలను చూసాం. ఏకంగా భాస్కర్ రెడ్డి కూడా ఆ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అయితే అవినాష్ అరెస్టే మా లక్ష్యం అంటూ కూడా సునీత అండ్ షర్మిల ఈరోజు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల ఈరోజు సునీత కానీ, సౌభాగ్యం కానీ కడప నుంచి కూటమి తరపున ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా ఏకంగా షర్మిల ఇక్కడ నుంచి బరిలో దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక అయితే టీడీపీ కూటమి వైపు నుంచి ఈరోజు భూపేష్ రెడ్డి, మొన్నటి వరకు జమ్ములమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన. అలాంటి భూపేష్కు ఈరోజు జమ్ములమడుగు టికెట్ పొత్తుల్లో భాగంగా ఆదినారాయణ రెడ్డికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే భూపేష్ని తీసుకొచ్చి కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం అనౌన్స్ చేసింది. షర్మిల ఎప్పుడైతే తాను కడప ఎంపీగా పోటీ చేస్తానన్నారో అప్పటి నుంచి బీటెక్ రవి లాంటి వాళ్ళ మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈరోజు కూటమి మద్దతు కూడా షర్మిలాకే ఉండే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఆమె చంద్రబాబు నాయుడిని అండ్ పవన్ కళ్యాణ్ని కోరైనా సరే తనకు మద్దతు కోరే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక భూపేష్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పటివరకైతే ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. ఇన్ కేసు ఈసారి కూటమి నుంచి ఆమెకు మద్దతు పలికినట్లయితే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున అవినాష్ అక్కడ క్యాండిడేట్గా ఉన్నట్లయితే ఈరోజు సునీత ఆయన విగ్రస్గా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది, షర్మిల టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అవినాష్ను ముందు పెట్టే వాళ్ళు ప్రచారాస్త్రంగా ఆయన మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది వైఎస్ఆర్సీపీకి కడప పరిధిలోనే కాదు, కడప పార్లమెంట్ పరిధిలోనే కాదు, మిగతా అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈ ఎఫెక్ట్ చాలా సీరియస్గా పడే అవకాశం ఉంటుంది. అయితే అవినాష్ రెడ్డిని ఒక దశలో జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెడతానని ప్రచారం జరిగినా ఆ స్థాయిలో అక్కడ ఒక ఆల్టర్నేటివ్ లీడర్ని జగన్మోహన్ రెడ్డి బిల్డ్ చేసుకోలేకపోయారు ఈ 5 ఏళ్ల పాటు. అందుకని ఈరోజు అవినాష్కే టికెట్ ఇవ్వాల్సిన తప్పని పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈరోజు వన్స్ షర్మిల స్టెప్ వేసిన తర్వాత కడప నుంచి పోటీ చేస్తానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. షర్మిల కనుక పోటీ చేసినట్లయితే మొత్తం ఫ్యామిలీ మద్దతుతో పాటు ప్రజల మద్దతు కూడా ఆమెకే ఉండే అవకాశం ఉందని కూడా ఆయన లెక్కలు వేస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసే రేపు ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉందని కూడా ఆయన లెక్కలు కడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే అవినాష్ను పక్కన పెట్టి అక్కడి నుంచి తన భార్య భారతిని బరిలో దించాలని కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. భారతి కూడా ఇప్పటిదాకా బిహైండ్ ద స్క్రీన్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వచ్చారు. ఆవిడ ఎక్కడ పొలిటికల్గా ఆ స్థాయిలో ఆమె ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే ఇప్పుడు దాకా లేదని చెప్పుకోవాలి. అలాంటి భారతి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్కు ఆమె
సుముఖంగా ఉన్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతూ వస్తోంది. ఇక ఏకంగా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టడమే తరువు అయిన ప్రచారం కూడా వైఎస్ఆర్సీపీలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇదే జరిగినట్లయితే ఒకవైపు భారతీయ టార్గెట్గా షర్మిల అండ్ సునీత ఇన్ని రోజులుగా చేసిన పోరాటం ఇక ముందు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. సో వదినా మరదల సవాల్కు కడప వేదిక అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ భారతి కడప ఎంపీగా వైఎస్ఆర్సీపీని బరిలో దిగినట్లయితే మరి ఇలాంటి సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి ఏం చేస్తారు, ఎటువైపు మొగ్గుతారు అనేది ఒక చర్చ అయితే. బట్ ఈరోజు ఇక తన సవాల్ కూడా భారత్తోనే అన్నట్టుగా కూడా షర్మిల కాల్దూతూ వస్తున్నారు. ఈరోజు మరి కడప నిజంగా వదినా మరదల సవాలుకి వేదిక అయినట్లయితే కడప రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఈ రిజల్ట్ మిగతా కడపలోని అన్ని కాన్షియన్స్ మీద ఎంతవరకు ఉంటుంది, మొత్తానికైతే షర్మిల వర్సెస్ భారతి అన్న ఏదైతే పోరాటం ఉందో కడప వేదికగా రేపు జరగబోతున్న ఫైట్ రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతుందో అన్నది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది ఏపీ రాజకీయాల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.